నమస్కారం. సిటీ కృష్ణతేజ వార్తలకు స్వాగతం. ముఖ్యాంశాలు. పరిశ్రమల యాజమాన్యాలు పరిశ్రమల్లో భద్రతా ప్రమాణాలు తప్పకుండా అమలు చేయాలి. పరిశ్రమల్లో సెక్యూరిటీ ప్లాన్, డిజాస్టర్ మేనేజ్మెంట్ ప్లాన్ సిద్ధంగా ఉండాలి. పరిశ్రమల ప్రతినిధుల సమావేశంలో జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్, ఎస్పీ సుబ్బరాయుడు. మానవాళి మనుగడ సోషలిజంతోనే సాధ్యం. సెంట్రల్ పార్టీ శిక్షణా తరగతులను ప్రారంభించిన సిపిఐ జాతీయ కార్యదర్శి డాక్టర్ బిఎస్ కాంగో. మహిళల భద్రతకు పెద్దపీట వేస్తూ విస్తృతంగా అవగాహన కార్యక్రమాల నిర్వహణ. విద్యార్థినులు, యాత్రికులతో మమేకమైన తిరుపతి మహిళా రక్షక పోలీసులు. ఆగని విద్యుత్ బిల్లుల బాధుడు, మారని పాలకుల విధానాలు. విద్యుత్ అమరవీరుల సంస్మరణ సభలో వామపక్ష నేతలు. ఇక వార్తల్లోని వివరాలు. పరిశ్రమల్లో భద్రతా ప్రమాణాలు తప్పకుండా పరిశ్రమల యాజమాన్యాలు అమలు చేయాలని, పరిశ్రమల్లో సెక్యూరిటీ ప్లాన్, డిజాస్టర్ మేనేజ్మెంట్ ప్లాన్ సిద్ధంగా ఉండాలని తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్, అలాగే జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు సంయుక్తంగా పేర్కొన్నారు. బుధవారం ఉదయం తిరుపతి కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాల్లో వివిధ హజార్డస్ పరిశ్రమల ప్రతినిధులతో, పరిశ్రమల శాఖ, పోలీస్ తదితర సంబంధిత శాఖలతో జిల్లా కలెక్టర్ మరియు ఎస్పీ సంయుక్త సమావేశం నిర్వహించి పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి పరిశ్రమలకు పెద్దపీట వేస్తున్నారని, ఎలాంటి ప్రమాదాలు జరగకుండా చూడాలని ఆదేశించారని తెలిపారు. అయితే ఈ మధ్యనే మన జిల్లాలో 3 వేర్వేరు పరిశ్రమల్లో వివిధ కారణాల వల్ల ప్రమాదాల బారిన పడి చనిపోవడం జరిగిందని దురదృష్ట సంఘటన అని అన్నారు. పరిశ్రమల్లో ఏవైనా ప్రమాదం జరిగిన సందర్భాల్లో ఆలస్యంగా జిల్లా యంత్రాంగానికి సమాచారం అందుతోందని, అలా కాకుండా సంఘటన జరిగిన వెంటనే సమాచారం అందిస్తే జిల్లా యంత్రాంగం నుండి తగు చర్యలు చేపట్టడం ద్వారా అపాయం తీవ్రత తగ్గే అవకాశాలుంటాయని తెలిపారు. జిల్లాలో 12 MAHA అత్యంత ప్రమాదకర కేటగిరీలో, 107 MAH B1 అలాగే MAH B2 కేటగిరీల్లో పరిశ్రమలున్నాయని తెలిపారు. పలు పరిశ్రమల్లో సేఫ్టీ ఆడిట్లను గుర్తించి సూచించిన భద్రతా లోపాల మేరకు సంబంధిత పరిశ్రమలు సరిచేసుకుని భద్రతా ప్రమాణాలు పక్కాగా అమలయ్యేలా యాజమాన్యాలు చర్యలు చేపట్టాలని అన్నారు. అలాగే పరిశ్రమల వద్ద సేఫ్టీ ఆడిట్ జరిగిందని ప్రస్ఫుటంగా కనిపించేలా తేదీ, సంవత్సరం వివరాలు ప్రదర్శించాలని అన్నారు. పరిశ్రమల్లో పనిచేస్తున్న కార్మికులకు వారి విధులకు సంబంధించి, అలాగే ఉద్యోగరీత్యా వారి పనిలో రిస్క్ అంశాలపై అవగాహన, శిక్షణ ఎప్పటికప్పుడు కల్పించాలని సూచించారు. పరిశ్రమలకు రాష్ట్ర ముఖ్యమంత్రి పెద్దపీట వేస్తూ పారిశ్రామికవేత్తలకు సుహృద్భావ వాతావరణం కల్పిస్తూ వాటి విస్తరణకు చర్యలు చేపడుతున్నారని తెలిపారు. పరిశ్రమల్లో పనిచేసే కార్మికులు, ఉద్యోగుల భద్రత కూడా అత్యంత ముఖ్యమని అన్నారు. పరిశ్రమల్లో క్వాలిఫైడ్, సర్టిఫైడ్ సేఫ్టీ ఆఫీసర్లను తప్పకుండా ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. పరిశ్రమల్లో గత కొన్ని రోజుల కిందట జరిగిన ప్రమాద ఘటనలను ఇతర పరిశ్రమలతో షేర్ చేసుకోవడం ద్వారా అప్రమత్తమయ్యేలా చర్యలు తీసుకునే అవకాశం ఉంటుందన్న అంశం స్వాగతించదగిందని అన్నారు. ప్రతి పరిశ్రమలో 2 నెలలకు ఒకసారి తప్పకుండా ఫైర్ మాక్ డ్రిల్ చేయాలని, అలాగే ఒక మాక్ డ్రిల్ ఆన్ సైట్ ఎమర్జెన్సీ ప్లాన్పై 6 నెలలకు ఒకసారి జనవరి మరియు జూలై నెలల్లో డైరెక్టరేట్ ఆఫ్ ఫ్యాక్టరీస్ వారి మార్గదర్శకాల మేరకు తప్పక నిర్వహించాలని సూచించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి బిజినెస్ ఫ్రెండ్లీ, ఇండస్ట్రియల్ ఫ్రెండ్లీగా అన్ని చర్యలు తీసుకుంటున్నారని తెలిపారు. పరిశ్రమలకు అవసరమైన టెక్నికల్ నైపుణ్యం యువతకు అందుబాటులో ఉండేలా నైపుణ్య శిక్షణ కార్యక్రమాలు చేపడతామని తెలిపారు. అలాగే ఎస్పీ సుబ్బరాయుడు మాట్లాడుతూ గత కొంతకాలంగా పరిశ్రమల్లో జరిగిన ప్రమాద సంఘటనల నేపథ్యంలో పరిశ్రమల్లో భద్రతా ప్రమాణాలు సక్రమంగా అమలు చేయాలని, అలాగే విపత్కర పరిస్థితుల్లో ఎమర్జెన్సీ ప్లాన్ సిద్ధంగా ఉండాలని సూచించారు. ఎంట్రీ, ఎగ్జిట్, హాస్పిటల్, ట్రాన్స్పోర్ట్ అంశాలు ప్రణాళికలు ఉండాలని తెలిపారు. హజార్డస్ పరిశ్రమలు వారి సెక్యూరిటీ ప్లాన్, డిజాస్టర్ మేనేజ్మెంట్ ప్లాన్ బ్లూ ప్రింట్ రెవెన్యూ, పోలీస్ యంత్రాంగానికి అందుబాటులో ఉంచాలని, తద్వారా అపాయకర పరిస్థితుల్లో రెస్క్యూ కోసం త్వరితగతిన చర్యలు చేపట్టడానికి అవకాశం ఉంటుందని తెలిపారు. డిప్యూటీ చీఫ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ రామకృష్ణారెడ్డి వివరిస్తూ దాదాపు అన్ని పరిశ్రమలు తనిఖీ చేశామని, భద్రతా ప్రమాణాలకు సంబంధించిన నోటీసులు పలు పరిశ్రమలకు జారీ చేయడం జరిగిందని, సదరు పరిశ్రమలు లోపాలు సరిచేసుకుని రిపోర్టు చేశారని తెలుపుతూ పరిశ్రమలు తప్పకుండా భద్రతా ప్రమాణాల అమలులో ఎలాంటి అలసత్వం ఉండరాదని తెలిపారు. పరిశ్రమల అందుబాటులో ఉన్న రెస్క్యూ పరికరాలు ఎప్పటికప్పుడు పనితీరు చెక్ చేసుకోవాలని, ఏదైనా ప్రమాదాలు జరిగినప్పుడు జిల్లా కేంద్రం నుండి రెస్క్యూ పరికరాలు వచ్చేలోపు దానికి దగ్గరలోని పరిశ్రమలలోని సహాయక మెటీరియల్ అందుబాటులో ఉంటే వాటిని వినియోగించుకునేలా చర్యలు తీసుకోవడం జరుగుతుందని సహకరించాలని తెలిపారు. అమరరాజా కంపెనీ వారు అత్యాధునిక ఫైర్ ఫైటింగ్ యూనిట్లు త్వరలోనే 2 నెలల్లో అందుబాటులోనికి రానున్నాయని, ఇతర పరిశ్రమల్లో ఏదైనా అగ్ని ప్రమాదం జరిగితే వారి అగ్ని ప్రమాదక పరికరాలను వాడడానికి అందుబాటులో ఉంటుందని తెలిపారు. ఈ సందర్భంగా పలువురు పరిశ్రమల ప్రతినిధులు మాట్లాడుతూ ప్రభుత్వ నిబంధనల
సూచనల మేరకు చర్యలు చేపడుతున్నామని తెలిపారు. అలాగే కొన్ని పరిశ్రమలకు అప్రోచ్ రహదారులు సరిగా లేవని, రహదారి కనెక్టివిటీ ఏర్పాటు చేయాలని కోరారు. పరిశ్రమల ప్రోత్సాహకాలు అందేలా చూడాలని విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో అదనపు ఎస్పీలు వెంకట్రావు, జిల్లా పరిశ్రమల శాఖ ఇన్ఛార్జ్ అధికారి రామ్మూర్తి, డిప్యూటీ చీఫ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ రామకృష్ణారెడ్డి, జోనల్ మేనేజర్ ఏపీఐఏసీ చంద్రశేఖర్, కాలుష్య నియంత్రణ మండలి ఏఈ మదన్ మోహన్, పలు పరిశ్రమల యాజమాన్య ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. జంతువుల నుంచి 75% మానవులకు వ్యాధులు సంక్రమిస్తాయని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సామాజిక శాస్త్ర మరియు భారత ప్రజా ఆరోగ్య సంఘాల సంయుక్త ఆధ్వర్యంలో ఆగస్టు 29, 30, 31 తేదీల్లో 3 రోజుల పాటు జరిగే సదస్సుకు దేశవ్యాప్తంగా 500 మంది డెలిగేట్స్ హాజరు కానున్నారని బుధవారం తిరుపతి ప్రెస్ క్లబ్లో ప్రజారోగ్య సదస్సు ఆర్గనైజింగ్ సెక్రటరీ డాక్టర్ సునీత, సిరిగిరి, జాయింట్ సెక్రటరీ వీరకిరణ్, డాక్టర్లు రామాంజనేయులు, యుగేందర్, మధుసూదన్ రెడ్డిలు తెలియజేశారు. ఈ సందర్భంగా వీరు మాట్లాడుతూ ప్రభుత్వ రుయా హాస్పిటల్ మరియు ఎస్వి మెడికల్ కళాశాల ఆధ్వర్యంలో జరిగే ఈ అరుదైన సదస్సుకు అధిక సంఖ్యలో వైద్య బృందాలు హాజరు కానున్నట్లు తెలిపారు. ఈ నెల 29, 30, 31 తేదీన ఎస్వి మెడికల్ కాలేజ్ నందు మరియు రుయా హాస్పిటల్ నందు స్టేట్ వైడ్గా రాష్ట్ర స్థాయి సమావేశం జరుగుతుంది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏమంటే 29వ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్థాయి భారత సామాజిక శాస్త్ర సంఘము మరియు భారత ప్రజారోగ్య సంఘం యొక్క సంయుక్త సమావేశం ఇది. ఈ యొక్క సమావేశానికి దేశం మొత్తం నుంచి కూడా డెలిగేట్స్ ప్రతినిధులు హాజరవుతున్నారు. ఇప్పటికే దాదాపు 500 మంది దాకా ఈ సమావేశానికి రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. ఈ వన్ హెల్త్ అప్రోచ్ అనేది మేము కూడా థీమ్గా పెట్టుకున్నాం. సో మన కాన్ఫరెన్స్లో ఎస్వి మెడికల్ కాలేజు, అలానే వెటర్నరీ సైన్సెస్ వాళ్ళు, అలానే పద్మావతి మహిళా యూనివర్సిటీ వాళ్ళు, అలానే మన స్టేట్ అంతా కూడా చాలా అంటే ఐసీఎంఆర్ ఎన్ఐఎన్ వాళ్ళు, యూనిసెఫ్ అండ్ WHO కూడా పాల్గొంటున్నారు. వాళ్ళ సపోర్ట్ తోటి ఈ కాన్ఫరెన్స్ మేము జరుపుతున్నాం. సో స్టేట్ అంతా నుంచి డెలిగేట్స్ వస్తున్నారు, స్పీకర్స్ కూడా ఎమినెంట్ స్పీకర్స్ వస్తున్నారు. సో మీ అందరినీ కూడా మేము రేపు ఇనాగరల్ ఫంక్షన్ 30th ఈవినింగ్ ఉంది. సో మీ అందరినీ కూడా మేము ఇన్వైట్ చేస్తున్నాం, మీరు తప్పకుండా రావాలి. టీటీడీ శ్రీవాణి ట్రస్ట్ నిధులను గత వైసీపీ పాలనలో దేవాలయాలు నిర్మించామన్న ముసుగులో శ్రీవారి సొమ్మును దోచేశారని, వారందరికీ జైలు శిక్ష తప్పదని జనసేన పార్టీ తిరుపతి ఇన్ఛార్జ్ కిరణ్ రాయల్ బుధవారం మీడియా సమావేశంలో అన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానంలో ఉన్న ప్రాంతంలో ఎక్కడ పెళ్లి చేసినా పవిత్రత ఉంటుందనే నమ్మకంతో హోటళ్లు, రిసార్ట్స్లలో లక్షల రూపాయలు పోసి పెళ్లిళ్లు చేసుకుంటున్నారన్నారు. టీటీడీ శ్రీవాణి ట్రస్ట్ నిధులతో తిరుపతిలో కళ్యాణ మండపాలు నిర్మిస్తే మధ్యతరగతి కుటుంబాల వారు అప్పుల పాలు కాకుండా పెళ్లిళ్లు చేసుకుంటారని తెలిపారు. తిరుపతిలో ఎన్ని మ్యారేజ్ హాల్స్ ఉన్నా తక్కువేనని, దేశంలో అనేక చోట్ల టీటీడీ కళ్యాణ మండపాలు ఉన్నాయని, వాటిని కూడా ఆధునీకరించాలని కోరారు. ఈ విషయాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ల దృష్టికి తీసుకువెళ్తామన్నారు. టీటీడీకి సంబంధించి అనేక స్థలాలు ఉన్నాయని, వాటిలో కళ్యాణ మండపాలను నిర్మించాలని, అదేవిధంగా టీటీడీ ఆస్తులను కూడా సంరక్షించాలని కిరణ్ రాయల్ కోరారు. ఈ మీడియా సమావేశంలో హేమకుమార్, సుమన్ బాబు, కిషోర్, శ్రీనివాసులు, ఆది, సుమంత్, బాలు, రాజేంద్ర, లోకేష్, భాను, సుధా తదితరులు పాల్గొన్నారు. శ్రీవాణి ట్రస్ట్ నిధులు కానివ్వండి, ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ లో నిధులు కానివ్వండి, దుర్వినియోగం జరిగిందని చెప్పి గత ప్రభుత్వంలో అనేక ఆరోపణలు చేసిన కూటమి ప్రభుత్వం రావడంతో ముఖ్యమంత్రి చంద్రబాబు గారు, మా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు తిరుమలను ప్రక్షాళన చేయని భాగంలో అనేక ఇష్యూస్ బయట పెడుతున్నాం. జరిగిన మొత్తం బయట తీసుకురావడానికి ఒక విజిలెన్స్ కమిటీ వేసాం కరీముల్లా గారి నాయకత్వంలో. అది జరుగుతోంది. మీ అందరూ కూడా తెలుసు ఏం జరుగుతోంది దాంట్లో. ఇప్పటికే దానికి సంబంధించి 6 మందికి నోటీసులు ఇచ్చారని చెప్పి సమాచారం ఉంది. తిరుపతి స్థానికులుగా మాకంతా ఒక విన్నపం ఉంది. రేపు ఆ విషయాన్ని మేము చంద్రబాబు గారి దృష్టికి, పవన్ కళ్యాణ్ గారి దృష్టికి కూడా తీసుకెళ్తాం. కొన్ని వేల మంది తిరుపతి ప్రజల కోరిక ప్రకారం టీటీడీలో కొన్ని సవరణలు చేయాల్సి వస్తుంది. అది ఈఓ గారు ఈ ప్రెస్ మీట్ ద్వారా తెలుసుకోవాలి. అలాగే ఈ విషయాన్ని మేము ఈఓ గారి దృష్టికి, అలాగే సీఎం గారి దృష్టికి, పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్లి ఈ విషయమైన మాట్లాడతాం. ఏంటి విషయాలంటే, శ్రీవాణి ట్రస్ట్ మనకు తెలుసు 1350 కోట్లు పైన వసూలయ్యాయి. ఇప్పటికీ 1500 కోట్లు దాటాయి. దాంట్లో ఎంత అవినీతి జరిగిందో పక్కన పెడితే 350 కోట్లు పెట్టి గుళ్ళ నిర్మించామన్నారు. అది ఎక్కడ గుళ్ళ నిర్మించారో తెలియదు. ఇంతవరకు ఆ గుళ్ళు డేటా లేదు. గోవిందరాజస్వామి సత్రాలు కొట్టేసి కొత్తగా నిర్మించడానికి శ్రీవాణి ట్రస్ట్ డబ్బులు వాడుతున్నారని చెప్పారు. ఓకే, అది నిజమా అబద్ధమా మనకు తెలియదు. ట్రస్ట్ గుళ్ళతో ఏదైతే నిర్మాణం చేసి పునర్నిర్మాణం చేస్తున్నారో దాంతో పాటు తిరుపతిలో మధ్యతరగతి కుటుంబాలకి కళ్యాణ మండపాలు నిర్మించండి. ఏడ చూసినా స్టార్ హోటల్ మెయింటెనెన్సే కళ్యాణ మండపాలన్నీ కూడా మనకు తెలుసు. టీటీడీకి సంబంధించిన ల్యాండ్లు ఉన్నాయి, హత్తిరాంజీ మఠం సంబంధించిన ల్యాండ్లు ఉన్నాయి. వీళ్ళు కూర్చొని మాట్లాడుకొని తిరుపతిలో ఉన్న భక్తులకి, స్థానికులకి, తిరుపతి చుట్టుపక్కల ఉన్న స్థానికులకి, ఒక మధ్యతరగతి కుటుంబాలకి పెళ్లి చేసుకునే విధంగా కళ్యాణ మండపాలు నిర్మిస్తే శ్రీవాణి ట్రస్ట్ డబ్బులతో చాలా బాగుంటుంది కదా. టీటీడీ పేరుతో సామాన్య భక్తులకి
సామాన్య ప్రజలకి కడుతున్నామని చెబితే 100 కోట్ల విరాళాలు వస్తాయి కదా. అందుకే జనసేన పార్టీ తరఫున ఒక స్థానికులుగా మేమందరం కూడా ఈ ఒక్క విన్నపాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు గారికి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్లి శ్రీవాణి ట్రస్ట్ నిధులతో గుళ్ళ నిర్మాణంతో పాటు ఉన్న స్థలాల్లో మంచి కళ్యాణ మండపాలు కడితే మధ్యతరగతి కుటుంబాలు తిరుపతిలో పెళ్లిళ్ళు చేసుకునే అవకాశం ఉంటుంది. టీటీడీ కళ్యాణకట్టలో పనిచేస్తున్న క్షురకులకు నెల జీతం 20,000 రూపాయల నుండి 25,000 రూపాయలకు పెంచినందుకు సీఎం చంద్రబాబుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నట్లు టీడీపీ బీసీ నాయకులు రుద్రకోటి సదాశివం రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. బుధవారం తిరుపతి ప్రెస్ క్లబ్లో మీడియా సమావేశంలో మాట్లాడుతూ దేవాలయాల పాలక మండలిలో నాయి బ్రాహ్మణులకు స్థానం కల్పిస్తున్నందుకు ధన్యవాదాలు తెలిపారు. ఈ విలేకరుల సమావేశంలో బీసీ నాయకులు, నాయి బ్రాహ్మణులు పాల్గొన్నారు. గత ప్రభుత్వంలో అన్ని వ్యవస్థలు నిర్వీర్యమైపోయి అన్ని బీసీ సంఘాల వాళ్ళు, కులవృత్తుల వాళ్ళు నిర్వీర్యమైపోయినారు. ఈ దశలో మన ప్రీతమ నేత, బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి నారా చంద్రబాబు నాయుడు గారు నాయ బ్రాహ్మణులకు సంక్షేమం కోసం ఆయన మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. దాంట్లో భాగంగా ఈరోజు నాయ బ్రాహ్మణ కులాన్ని గుర్తించి వారికి జీవనోపాధి కింద ఎండోమెంట్ ధర్మాదాయ దేవాదాయ శాఖలో ఈ రోజు దేవాలయాల్లో పనిచేస్తున్న క్షౌర వృత్తిదారులకు 25,000 రూపాయలు వేతనాన్ని పెంచే విధంగా నిన్న గౌరవ మంత్రి గారు దేవాదాయ శాఖ ధర్మాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి గారితో రివ్యూ మీటింగ్ లో వాళ్ళకి 25,000 రూపాయలు పెంచే విధంగా చేయమన్నారు. ఈ రోజు దేవాలయాల్లో సుమారు 1200 దేవాలయాలు ఎండోమెంట్ కింద ఉన్నాయి. సుమారు దీంట్లో నాయ బ్రాహ్మణులు దేవాలయాల్లో పనిచేసే క్షౌర వృత్తిదారులు ఈ 25,000తో జీవనం పొందేదానికి గౌరవంగా ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. తిరుపతి జిల్లా ఎస్పీ ఎల్ సుబ్బరాయుడు ఆదేశాల మేరకు తిరుపతి మహిళా రక్షక్ పోలీసు సిబ్బంది విద్యార్థులు, మహిళలతో సమావేశమై నేటి ఆధునిక సమాజంలో మహిళలు ఎదుర్కొనే సమస్యలు, వాటి నుండి ఎలా బయటపడాలి అనే అంశాలపై వివరించారు. ముఖ్యంగా ఒంటరిగా వెళ్లే మహిళలు జాగ్రత్తగా ఉండాలని, ఊహించని ప్రమాదాల పట్ల అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించారు. మహిళలు సురక్షితంగా ఉంటేనే సురక్షితమైన, దృఢమైన సమాజం నిర్మితమవుతుందనే ఉద్దేశంతో రేపటి సమాజ శ్రేయస్సు కోసం తిరుపతి వెస్ట్ మహిళా రక్షక్ పోలీసులు శ్రీ పద్మావతి మహిళా యూనివర్సిటీ విద్యార్థినులతో సమావేశమై నూతన క్రిమినల్ చట్టాలు, సైబర్ క్రైమ్, లోన్ యాప్స్, అనుమానిత లింకులు, మహిళా సంబంధిత నేరాలు, ర్యాగింగ్, సోషల్ మీడియా మోసాలు, బాల్య వివాహాలు వంటి విషయాలపై విపులంగా అవగాహన కల్పించి విద్యార్థులను చైతన్యవంతులను చేశారు. విద్యార్థులకు ఏవైనా సమస్యలుంటే పోలీసు వారికి తెలపాలని, మహిళా విద్యార్థులు ఒంటరిగా ఎక్కడికి వెళ్లకూడదని, సమస్య ఏదైనా వచ్చినప్పుడు వెంటనే పోలీసులకు తెలపమని సూచించారు. అలాగే తిరుపతి నగరం మహాపుణ్యక్షేత్రం, ఇక్కడికి పలు రాష్ట్రాల నుండి అశేషంగా భక్తులు వస్తుంటారు కాబట్టి వారికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా పటిష్టమైన భద్రతను కల్పించి మెరుగైన పోలీసు సేవలను అందించాలనే ముఖ్య ఉద్దేశంతో తిరుపతి ఈస్ట్ మహిళా రక్షక పోలీసులు బుధవారం శ్రీనివాస యాత్రికుల వసతి సముదాయంలో విజిబుల్ పోలీసింగ్ చేసి యాత్రికులతో సమావేశమై చిన్నపిల్లలు తప్పిపోవడం, బ్యాగులు పోగొట్టుకోవడం, మొబైల్ ఫోన్ల దొంగతనాలకు గురవడం, విలువైన వస్తువుల పట్ల పాటించవలసిన జాగ్రత్తల గురించి అవగాహన కల్పించి చైతన్యపరిచారు. అపరిచిత వ్యక్తులను నమ్మి మోసపోవద్దని, యాత్రలో భాగంగా అలసిపోయి నిద్రిస్తున్న సమయంలో ఒకరైనా మెలకువగా ఉండి చిన్నపిల్లలను, వృద్ధులను జాగ్రత్తగా కాపాడుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో తిరుపతి వెస్ట్ మహిళా రక్షక్ పోలీసులు, తిరుపతి ఈస్ట్ మహిళా రక్షక్ పోలీసులు పాల్గొన్నారు. శ్రీకాళహస్తీశ్వరాలయంలో రాష్ట్ర అగ్రికల్చరల్ మార్కెటింగ్ కోఆపరేటివ్ చీఫ్ సెక్రటరీ బుద్ధ రాజశేఖర్ రాహుకేతు సర్పదోష నివారణ పూజలు చేయించుకున్నారు. చీఫ్ సెక్రటరీకి ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. శ్రీకాళహస్తీశ్వరాలయానికి రాష్ట్ర అగ్రికల్చరల్ మార్కెటింగ్ కోఆపరేటివ్ శాఖల చీఫ్ సెక్రటరీ బుద్ధ రాజశేఖర్ విచ్చేశారు. ఆయనకు ఆలయ జీవో ఎన్వీఎస్ మూర్తి స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అగ్రికల్చర్ చీఫ్ సెక్రటరీ దంపతులు ఆలయంలో 5,000 రూపాయల రాహుకేతు సర్పదోష నివారణ పూజలు చేయించుకున్నారు. రాహుకేతు పూజల అనంతరం స్వామి అమ్మవార్లను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించుకున్నారు. దర్శనానంతరం వీరికి వేద పండితులు ఆశీర్వదించి తీర్థప్రసాదాలు బహూకరించారు. టీటీడీ స్థానిక ఆలయాల్లో మంగళవారం గోకులాష్టమి ఆస్థానం శాస్త్రోక్తంగా నిర్వహించారు. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయానికి అనుబంధంగా ఉన్న శ్రీకృష్ణ స్వామివారి ఆలయంలో గోకులాష్టమి సందర్భంగా ఉదయం శ్రీకృష్ణ స్వామివారి మూలవర్లకు అభిషేకం, మధ్యాహ్నం శ్రపణ తిరుమంజనం నిర్వహించారు. అనంతరం రాత్రి 7 గంటలకు స్వామివారు పెద్దశేష వాహనంపై ఆలయ 4 మాడ వీధుల్లో విహరించి భక్తులకు దర్శనమిచ్చారు. తరువాత గోపూజ, గోకులాష్టమి ఆస్థానం జరిగింది. స్వామివారి ఊంజల సేవలో అశేష భక్తజనులు పాల్గొని పునీతులయ్యారు.
తిరుపతి శ్రీ కోదండరామస్వామి వారి ఆలయంలో గోకులాష్టమి సందర్భంగా సాయంత్రం 4:30 శ్రీకృష్ణ స్వామి వారికి అభిషేకం, పురాణ పఠనం, ఆస్థానం నిర్వహించారు. అదేవిధంగా తిరుపతి కపిల్ తీర్థం శ్రీ కపిలేశ్వర స్వామి వారి ఆలయంలో సాయంత్రం 5 గంటలకు శ్రీకృష్ణ స్వామి వారికి అభిషేకం అనంతరం పెదశేష వాహన సేవను నిర్వహించారు. వాహనం ముందు కోలాటం, చెక్కభజన బృందాలు సాగుతూ ఉండగా పెదశేష వాహన సేవ ఆద్యంతం అత్యంత కమనీయంగా సాగింది. అలాగే తిరుపతి శ్రీ వెంకటేశ్వర వేద విశ్వవిద్యాలయంలో శ్రీకృష్ణ స్వామి వారికి గోకులాష్టమి సందర్భంగా విశేష హోమాలు, అభిషేకాలు నిర్వహించి నైవేద్యాలు సమర్పించారు. అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు భక్తి సంగీతం ఆలపించారు. వెన్నెలారగించబోయి వీధులలో తిరిగి రాని యమునలో ఈదులాడేను. నివాసాయ శ్రీనివాసాయ మంగళం. ఈ కార్యక్రమంలో టీటీడీ అధికారులు, ఆలయ అర్చకులు పాల్గొన్నారు. దక్షిణ కాశీగా పేరుగాంచిన శ్రీ కాళహస్తీశ్వర ఆలయంలో స్వామి అమ్మవార్ల ఏకాంత సేవ అనంతరం కాళభైరవ అభిషేకం వైభవంగా నిర్వహించారు. ఆలయ అర్చకులు కరుణాకర్ గురుకుల్ మారుతీల ఆధ్వర్యంలో కాళభైరవ స్వామికి పాలు, పెరుగు, తేనె, విభూది, చందనం, కుంకుమ, నారికేల జలాలు, కందిపొడి, పన్నీరు జలాలు మరియు పలు రకాల సుగంధ పరిమళ ద్రవ్యాలతో అభిషేకించిన అనంతరం కాళభైరవ స్వామి వారికి వడమాల, నిమ్మకాయల మాల, గజమాలతో కాళభైరవ స్వామిని శోభాయమానంగా అలంకరించి ధూపదీప నైవేద్యాలు సమర్పించారు. అనంతరం వేద మంత్రాల మధ్య మంగళ వాయిద్యాల నడుమ కాళభైరవ స్వామికి ఆలయ ప్రాకారోత్సవం వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో శ్రీకాళహస్తీశ్వర ఆలయ సిబ్బంది, టెంపుల్ సూపరింటెండెంట్ నాగభూషణం యాదవ్, టెంపుల్ ఇన్స్పెక్టర్ సుబ్రహ్మణ్యం మరియు స్థానిక భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని కాళభైరవ స్వామి వారిని దర్శించుకున్నారు. ఆలయ ప్రాంగణమంతా హరహర మహాదేవ శంభో శంకర, ఓం నమ శివాయ నామస్మరణతో మారుమ్రోగింది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల పెన్షన్ విధానంపై నూతన మార్పులు తీసుకుని వచ్చి యూనిఫైడ్ పెన్షన్ పథకం యూపీఎస్ ను అమలు చేసేలా విధానాలు రూపొందించడంపై శ్రీకాళహస్తి రైల్వే స్టేషన్ మేనేజర్ వి మన్మోహన్ కృష్ణ హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా రైల్వే స్టేషన్ మేనేజర్ మన్మోహన్ కృష్ణ మాట్లాడుతూ కేంద్రం ప్రభుత్వ కేంద్ర ఉద్యోగులకు శుభవార్త చెప్పిందని, కంట్రిబ్యూటరీ పెన్షన్ పథకం సిపిఎస్ స్థానంలో కొత్తగా యూనిఫైడ్ పెన్షన్ పథకం యూపీఎస్ ను అమలు చేసేలా విధానాలు రూపొందించిందని, ఏప్రిల్ 1, 2025 నుంచి ఈ యూపీఎస్ విధానం అమల్లోకి వస్తుందని తెలిపారు. ఇటీవల ప్రధాని మోదీ సమక్షంలో జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశంలో ఈ విధానానికి ఆమోదం లభించిందన్నారు. ఏకీకృత పెన్షన్ స్కీమ్ యూపీఎస్ పథకం అమలు చేస్తూ ప్రధాని మోదీ హర్షం వ్యక్తం చేశారని, 2004 ఏప్రిల్ 1 తర్వాత కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలలో సర్వీసుల్లో చేరిన ఉద్యోగులకు ప్రస్తుతం ఎన్పీఎస్ వర్తిస్తుందని, వీరందరూ ఇప్పుడు యూపీఎస్ పరిధిలోకి రానున్నారని తెలియజేశారు.
దీంతో 23 లక్షల కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు లబ్ధి చేకూరుతుందని, ప్రస్తుతం అమలవుతున్న ఎన్పీఎస్ విధానంలో ఉద్యోగి వేతనం నుంచి 10%, ప్రభుత్వం మరో 10% జమ చేసి పెట్టుబడి పెట్టేదని, ఉద్యోగి పదవీ విరమణ పొందాక ఆ మొత్తాన్ని పెన్షన్ రూపంలో అందించేవారని అన్నారు. అయితే ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన యూపీఎస్ లో మాత్రం రిటైర్డ్ అయ్యే 12 నెలల ముందు వరకు ఎంత వేతనం ఉందో అందులో సరాసరి 50% పెన్షన్ రూపంలో చెల్లిస్తుందని, తద్వారా రిటైర్మెంట్ అయిన ఉద్యోగులు సుఖంగా వారి జీవితాన్ని సాగించవచ్చని, తమకు యూపీఎస్ పెన్షన్ విధానాన్ని అమలు తీసుకువచ్చిన ప్రధాని నరేంద్ర మోదీ మరియు కేంద్ర రైల్వే శాఖ మంత్రికి వారు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. నమస్కారం. 2004 ఏప్రిల్ 1 నుంచి జాయిన్ అయిన వాళ్ళకు నూతన పెన్షన్ స్కీమ్ అనే విధానం ఉండేది. ఈ 2 రోజుల ముందు కేంద్ర కేబినెట్ తీసుకున్న నిర్ణయం ద్వారా యూపీఎస్ అనే విధానం అనేది అమలులోకి 2025 ఏప్రిల్ 1 నుంచి అమలులోకి రానున్నది. దీనివలన 2004 తర్వాత జాయిన్ అయిన కార్మికులందరికీ లాస్ట్ 12 నెలల శాలరీని యావరేజ్గా తీసుకొని అందులో 50% ప్లస్ డిఏ అమలు చేయడం జరుగుతుంది. దీనివల్ల చాలామంది రైల్వే కార్మికులకు కానీ మిగతా సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి కానీ జీవన విధానాలు మెరుగుపడతాయి. ఈ విధానాన్ని అమలు పరిచినందుకు రైల్వే కార్మికులు, ఇతర వేతన కార్మికులందరూ హర్షాతిరేకాలు విధానం అమలు చేయడం ద్వారా రైల్వే కార్మికులు, మిగతా సెంట్రల్ గవర్నమెంట్ వేతన జీవులందరూ హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ విధానాన్ని యూపీఎస్ విధానాన్ని అమలుపరిచిన ప్రధానమంత్రి మోడీ గారికి మరియు కేంద్ర రైల్వే శాఖ మంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. వార్తల్లో చిన్న విరామం. చదలవాడ కృష్ణతేజ దంత వైద్య కళాశాల మరియు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల్లో అత్యాధునిక దంత వైద్య సేవలు అందుబాటులోకి తెచ్చారు. అన్ని దంత సమస్యలకు ఒకే చోట పరిష్కారం. అన్ని రకాల వైద్య సేవలు అందుబాటులో ఉన్న ప్రాంగణం చదలవాడ దంత వైద్యశాల. అనుభవజ్ఞులైన వైద్యులచే అందమైన చిరునవ్వు కోసం ఆధునిక దంత వైద్యం, పిప్పి పళ్లకు రూట్ కెనాల్ చికిత్స, చిగురు వాపు వ్యాధులకు అత్యాధునిక చికిత్స, ఎత్తుపళ్ళు, వంకర పళ్ళు, రంగు మారిన పళ్లకు ప్రత్యేకమైన వైద్య బృందంచే చికిత్స. సంప్రదించండి చదలవాడ కృష్ణతేజ దంత వైద్య కళాశాల, రేణిగుంట రోడ్, తిరుపతి. వార్తల్లోనికి తిరిగి స్వాగతం. మీకోసం ప్రజా సమస్యల పరిష్కార వేదిక పీజీఆర్ఎస్ ద్వారా ప్రజల నుండి అందే ప్రతి అర్జీని నిర్దేశిత గడువులోగా నాణ్యతగా సకాలంలో పరిష్కరించాలని, ఫిర్యాదులు పరిష్కరించినవి మరలా రీఓపెన్ కాకుండా నాణ్యతగా అర్జీదారుని సంతృప్తి మేరకు పరిష్కరించాలని, పరిష్కరించలేనిచో కారణాన్ని అర్జీదారునికి స్పష్టంగా తెలియజేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ పేర్కొన్నారు. మంగళవారం సాయంత్రం స్థానిక కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాల్ నందు జిల్లాలోని పలు శాఖల జిల్లా అధికారులు, మండల, గ్రామ స్థాయి అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి ప్రజా సమస్యల పరిష్కార వేదిక నందు అందిన ఫిర్యాదుల పరిష్కారం మరియు రీఓపెన్ చేసిన ఫిర్యాదులపై జిల్లా కలెక్టర్ సమీక్ష నిర్వహించి దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, మీకోసం ప్రజా సమస్యల పరిష్కార వేదిక పీజీఆర్ఎస్ ద్వారా ప్రజల నుండి అందిన ప్రతి అర్జీని నిర్దేశిత గడువులోగా నాణ్యతగా సకాలంలో పరిష్కరించాలని, ఫిర్యాదులు పరిష్కరించినవి మరలా రీఓపెన్ కాకుండా నాణ్యతగా అర్జీదారుని సంతృప్తి మేరకు పరిష్కరించాలని, పరిష్కరించలేని ఫిర్యాదు అయినచో సదరు కారణాన్ని అర్జీదారునికి స్పష్టంగా తెలియజేయాలని, వారితో మాట్లాడాలని తెలిపారు. అర్జీలో పేర్కొన్న అంశంలోని ప్రాధాన్యతను బట్టి ఒక్కొక్క అర్జీకి ఒక్కొక్క సమయం ఉంటుందని, ఆ సమయంలోపు పరిష్కరించాలని అన్నారు. ఎట్టి పరిస్థితుల్లో నిర్ణీత గడువు దాటకూడదని, నిర్ణీత గడువు దాటితే చర్యలు ఉంటాయని తెలిపారు. ప్రతి ఫిర్యాదును క్షుణ్ణంగా 1కి 2 సార్లు చదివి అర్థం చేసుకోవాలని, ఏదైనా అదనపు సమాచారం అవసరమైతే అర్జీదారుని ఫోన్లో సంప్రదించి మాట్లాడాలన్నారు. కింది స్థాయి సిబ్బందికి అప్పగించి ఏదో ఒక సమాధానం ఇస్తే మళ్లీ రీఓపెన్ పోతాయని, దానికి సంబంధిత అధికారే బాధ్యత వహించాల్సి ఉంటుందన్నారు. ప్రతి సోమవారం పీజీఆర్ఎస్ అయిన తరువాత కొంత సమయం ఈ అంశంపై సమీక్ష ఉంటుందని తెలిపారు. ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రతా పెన్షన్ల పంపిణీ ఆగస్టు నెలకు చెందిన పెన్షన్లను వచ్చే నెల సెప్టెంబర్ 1న ఆదివారం పంపిణీ చేయాల్సి ఉంటుందని, ఎట్టి పరిస్థితుల్లోనూ ఉదయం 6 గంటల నుండి పెన్షన్ పంపిణీ ప్రారంభించాలని పలు సచివాలయ సిబ్బందితో మాట్లాడి వారిని గట్టిగా హెచ్చరించారు. పెన్షన్ల పంపిణీ మొదటి రోజునే పూర్తి స్థాయిలో 100% పంపిణీకి ప్రణాళికాబద్ధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో వీడియో కాన్ఫరెన్స్ లో మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ నారపరెడ్డి
మౌర్య, జిల్లా రెవెన్యూ అధికారి పెంచల కిషోర్, ఇతర మున్సిపల్ కమిషనర్లు, ఆర్డీఓలు, గ్రామ వార్డు సచివాలయ అధికారిని సుశీలాదేవి, డిప్యూటీ సీఈఓ ఆదిశేషారెడ్డి, పీడీ డిఆర్డీఏ ప్రభావతి, జిల్లా సాంఘిక సంక్షేమ మరియు సాధికార అధికారి చెన్నయ్య తదితర జిల్లా అధికారులు, మండల అధికారులు తదితరులు పాల్గొన్నారు. మీరు ఎవరెవరు పిటిషనర్స్ పోస్ట్ చేశారు, వాళ్ళ నుంచి మీకు వచ్చిన కంప్లైంట్స్ వరకు ఏం సమాధానం చెప్పారు, మీరు ఎలా పరిష్కారం చేశారు. ఇమాజిన్ అండ్ హెచ్ఓడి కాలింగ్ ఏ పిటిషనర్, చాలా ఇష్యూ రిజాల్వ్ అవుతున్నారు. పెన్షన్స్ సో మళ్ళీ మనకి 1వ తారీఖు వస్తుంది. We hardly have 28, 29, 30, 31st 4 days ఉన్నాయి. మీరు ఇన్వెస్ట్ పంచాయత్ ఆల్ ద సచివాలయం సిబ్బందితోటి రేపు కానీ ఎల్లుండితో విల్ బి హ్యావింగ్ ఏ జూమ్ కాన్ఫరెన్స్ ఫర్ 10 minutes ఫర్ ట్రాన్స్ఫర్స్ అవుతున్నాయి. ఇప్పుడు సో ట్రాన్స్ఫర్స్ అవుతున్నాయి కాబట్టి ప్లీజ్ కీప్ ఇన్ మైండ్, డోంట్ రిలీవ్ ఎనీవన్ అంటిల్ ద కంప్లీషన్ ఆఫ్ పెన్షన్ యాక్టివిటీ. సో 1వ తారీఖున 2వ తారీఖున పెన్షన్ యాక్టివిటీ అయిన తర్వాతనే దయచేసి మున్సిపల్ కమిషనర్స్ అందరూ అండ్ ఎంపీడీఓస్ కానీ రిలీవ్ చేయవలసి ఉంటుంది. ఎనీ సచివాలయం స్టాఫ్ ఆల్రెడీ చాలా మంది హెచ్ఓడీస్ ఉన్నారు ఇక్కడ. సో మీ సచివాలయం సిబ్బందిని వాట్ ఎవర్ విచ్ ఎవర్ హ్యాస్ నాట్ బీన్ డిస్పర్స్డ్, సో బ్యాలెన్స్ అమౌంట్ ఏదైతే డిస్పర్స్ చేయలేదో అది కూడా క్రెడిట్ చేసిన తర్వాతనే రిలీవ్ చేయాలి. ఇది వెరీ ఇంపార్టెంట్ అండి, లేదంటే ఇబ్బందులు అవుతాయి అందరికి. శ్రీకాళహస్తి ఊరందూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల సోషల్ టీచర్ కోనాటి సురేష్ కు జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు లభించింది. గతంలోనూ జాతీయ స్థాయిలో ఐటీసీ ఉత్తమ ఉపాధ్యాయుడిగా సురేష్ ఎంపికయ్యారు. డిజిటల్ విద్యను విస్తృత స్థాయిలో తీసుకెళ్లి ఉపాధ్యాయ విద్యార్థుల్లో అవగాహన కల్పించి సాంఘిక శాస్త్రం పట్ల అవగాహన పెంచేందుకు కృషి చేసిన సురేష్ ను ఈ ఏడాది జాతీయ ఉత్తమ ఉపాధ్యాయుడిగా కేంద్ర ప్రభుత్వం ఎంపిక చేసింది. సెప్టెంబర్ 5న రాష్ట్రపతి చేతుల మీదుగా అవార్డును సురేష్ అందుకోనున్నారు. శ్రీకాళహస్తి మండలంలోని ఊరందూరు గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పనిచేసే కూనాటి సురేష్ ను జాతీయ ఉత్తమ ఉపాధ్యాయుడిగా కేంద్ర ప్రభుత్వం ఎంపిక చేసింది. ప్రస్తుత జాతీయ అవార్డుతో కలిపి ఇప్పటి వరకు కోనాటి సురేష్ 17 అవార్డులను పొందగా ప్రస్తుత అవార్డుతో 18వ అవార్డును అందుకోనున్నారు. ప్రస్తుతం ఊరందూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న సురేష్ విద్యార్థులు సులభతరంగా అర్థం చేసుకునేందుకు ఉపాధ్యాయులను విశ్లేషణాత్మక బోధన చేసే విధంగా డిజిటల్ విద్యా విధానాన్ని 2009 నుంచి చేపట్టి విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చారు. సురేష్ రూపొందించిన గురుదేవ.com వెబ్సైట్ ను సుమారు 44 లక్షల మంది విద్యార్థి ఉపాధ్యాయులు వీక్షించారంటే ఆయన ప్రతిభకు అద్దం పడుతుంది. కోనాటి సురేష్ సాంఘిక శాస్త్రంపై లెర్నింగ్ యాప్ను రూపొందించి అటు విద్యార్థులకు ఇటు ఉపాధ్యాయులకు అందించి వారిలో చరిత్రపై అవగాహన కల్పించేలా కృషి చేశారు. 6వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు పాఠ్యాంశాలు రూపొందించడంలోనూ ప్రశ్నాపత్రాలు తయారు చేయడంలోనూ సురేష్ నిర్మాణాత్మక పాత్ర పోషించారు. డిజిటల్ విద్య ద్వారా విద్యార్థుల్లో సాంఘిక శాస్త్రం పట్ల మక్కువ కలిగి 100కి 100 మార్కులు తెచ్చుకునే విధంగా తర్ఫీదు ఇవ్వడంలో కోనాటి సురేష్ విశేష ప్రతిభ కనపరిచారు. కోనాటి సురేష్ కృషిని గుర్తించిన కేంద్ర ప్రభుత్వం జాతీయ ఉపాధ్యాయ అవార్డుకు ఎంపిక చేసింది. ఈ అవార్డును సెప్టెంబర్ 5వ తేదీన రాష్ట్రపతి చేతుల మీదుగా అందజేయనున్నారు. అలాగే సెప్టెంబర్ 4వ తేదీన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జాతీయ ఉత్తమ ఉపాధ్యాయులతో సమావేశం కానున్నారు. ఈ అవార్డు లభించడం పట్ల కూనాటి సురేష్ స్పందిస్తూ కేంద్ర ప్రభుత్వం తన ప్రతిభ గుర్తించి అవార్డుకు ఎంపిక చేయడం ఆనందంగాను, సాంఘిక శాస్త్రానికి లభించిన గుర్తింపుగాను సంతోషం వ్యక్తం చేశారు. తనకు అవార్డు అందజేసిన దానికి కేంద్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేశారు. నమస్తే, నా పేరు సురేష్. నేను సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయునిగా జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఊరందూరు గ్రామం నందు పనిచేస్తున్నాను. నేను డిజిటల్ విద్యలో చేసినటువంటి అనేక విప్లవాత్మకమైనటువంటి కొత్త ప్రాజెక్టుల వల్ల నాకు కేంద్ర ప్రభుత్వం నన్ను గుర్తించి ఈ జాతీయ అవార్డుకు నన్ను ఎన్నిక చేయడం జరిగింది. నేను డిజిటల్ విద్యను విద్యార్థులకు అందించడం కోసం గురుదేవ.com అనేటటువంటి వెబ్సైట్ని క్రియేట్ చేసి 2009వ సంవత్సరం నుంచి దాదాపు 23 లక్షల మందికి విద్యార్థులు మరియు ఉపాధ్యాయులు ఈ డిజిటల్ కంటెంట్ని ఆ వెబ్సైట్ ద్వారా డౌన్లోడ్ చేసుకోవడం జరిగింది. విద్యా వారధిలోను, మన టీవీలోను టీచర్స్కి అవసరమైనటువంటి ఓరియంటేషన్ క్లాసులు, లైవ్ క్లాసెస్లు, అదేవిధంగా రికార్డెడ్ క్లాసెస్లు ఇవ్వడం జరిగింది. 10,000 మంది టీచర్స్కి దీనిలో ట్రైనింగ్ ఇచ్చారు.
డైరెక్ట్గా 5 లక్షల మంది స్టూడెంట్స్ ఇంటరాక్టివ్ వీడియోస్ ద్వారా ఉపయోగం పొందారు అనమాట. అంటే ఇందులో ఇంటరాక్టివ్ లెర్నింగ్ మేనేజ్మెంట్ సిస్టంలో ఆల్ క్లాసెస్ ఆల్ సబ్జెక్ట్స్ ఉంటాయి. పిల్లలు ఎంత టైం వాడారు, ఏ సబ్జెక్ట్ని ఎంత టైం చూశారు, ఏ టెస్ట్లో ఎన్ని మార్కులు వచ్చాయి అనేటటువంటిది రికార్డ్ అవుతుంది. స్టూడెంట్ పర్సనల్ యూజర్ నేమ్ పాస్వర్డ్తో లాగిన్ అయ్యి నేర్చుకునేటటువంటిది. ఈ విధంగా ఈ డిజిటల్ కంటెంట్ని ఎక్కువ మందికి రీచ్ అయ్యేలా చేయడం వల్ల నాకు ఈ జాతీయ అవార్డు వచ్చింది. దాదాపు 45 లక్షల మంది కంటే ఎక్కువ కూడా స్టూడెంట్స్, టీచర్స్ దీన్ని ఉపయోగించుకున్నారనేటటువంటిది మన ప్రభుత్వానికి తెలిసి వారు అభినందించడం. ఇంతకుముందు నాకు ఐసిటి నేషనల్ అవార్డు ఇవ్వడం జరిగింది 2022వ సంవత్సరంలో. కేంద్ర ప్రభుత్వం వారే ఇచ్చారు. ఇంకా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ప్రతిభా పురస్కార్, అదేవిధంగా మనకు మహాసంకల్పం జిల్లా అవార్డులు 2 సార్లు ఇవ్వడం జరిగింది. ప్రావీణ్య ఫౌండేషన్ వారు స్పెషల్ రికగ్నిషన్ అవార్డు 2 సార్లు, ఆంధ్రరత్నం అవార్డు విశాఖపట్నం వారు ఆంధ్రరత్నం అవార్డు ఇవ్వడం జరిగింది, గురుమిత్ర అవార్డు, ఇలా దాదాపు 17 అవార్డులు ఇవ్వడం జరిగింది. ఇది 18వ అవార్డు నాకు రావడం చాలా సంతోషంగా ఉంది. ధన్యవాదాలు. పాఠశాల ప్రధాన ఉపాధ్యాయురాలు రాజకుమారి మాట్లాడుతూ తమ పాఠశాల ఉపాధ్యాయునికి జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు లభించడం తమకు గర్వకారణంగా ఉందన్నారు. శ్రీకాళహస్తి మండలంలోని ఊరందూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మా పాఠశాలలో సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయులుగా పనిచేస్తున్న శ్రీ కోనాటి సురేష్ గారికి ఈరోజు జాతీయ ఉత్తమ ఉపాధ్యాయులుగా కేంద్ర ప్రభుత్వం సెలెక్ట్ చేసినందుకు మా పాఠశాల తరఫున మొదటిగా కేంద్ర ప్రభుత్వానికి నా ధన్యవాదాలు నేను తెలియజేసుకుంటున్నాను. ప్రాజెక్ట్స్ వర్క్స్ కానీ అన్నీ కూడా టీచర్స్కి ఏది అవసరమో అవన్నీ అందిస్తూ ప్రతి టీచర్ని ట్రైనప్ చేసి మన 2 తెలుగు రాష్ట్రాల్లో ఉండే స్టూడెంట్స్కి అంతా కూడా ఇవి ఇవ్వడం జరిగింది. వాళ్ళు అర్థమయ్యే రీతిలో వాళ్ళు చక్కగా అర్థం చేసుకునే విధంగా సార్ చెప్పి అందరూ కూడా 100% మార్కులు తెచ్చేలాగా ఆయన కృషి చేశారు. ఈరోజు ఇంత పెద్ద అవార్డు రావడము మన ఆంధ్ర రాష్ట్రానికి అలాగే మన జిల్లాకి కాళహస్తి అయిన మన ఊరందూరికి అందరికి కూడా గర్వకారణము. ఈ సందర్భంలో మనస్ఫూర్తిగా నేను మా కోనాటి సురేష్ గారిని నేను అభినందిస్తున్నాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. పాఠశాలకు చెందిన 10వ తరగతి విద్యార్థిని జాహ్నవి మాట్లాడుతూ తమకు సాంఘిక శాస్త్రంలో అత్యున్నత తర్ఫీదిస్తూ డిజిటల్ విద్య వైపు నడిపించడంలో తమ ఉపాధ్యాయుడు చేసిన కృషి ఎన్నటికీ మరువలేమని, వారికి జాతీయ అవార్డు రావడం తమకందరికీ గర్వకారణంగా ఉందన్నారు. జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుకి ఎంపికైన సురేష్ ను పలువురు ఉపాధ్యాయులు, స్థానికులు అభినందించారు. నా పేరు జాహ్నవి. జడ్పీ హై స్కూల్ ఊరందూరు నందు 10వ తరగతి చదువుతున్నాను. మా సోషల్ సార్కి కేంద్ర ప్రభుత్వ ఉపాధ్యాయ అవార్డు రావడం మాకెంతో గర్వకారణంగా ఉంది. మేమెంతో ఆనందపడుతున్నాము. మా సార్ మాకు డిజిటల్ క్లాసుల ద్వారా క్లాసులు చెప్పేవారు. పవర్ పాయింట్లు, వీడియోల ద్వారా మాకు క్లాసులు ఈజీగా అర్థమయ్యేలాగా చెప్పేవారు. దానికి సంబంధించిన బొమ్మలు అన్నీ తీసుకొని వచ్చి మాకు ఈజీగా అర్థమయ్యేలా చెప్పేవాళ్ళు. మా సారే మ్యాప్లన్నీ గీసేవారు. మాకు మ్యాప్ బుక్కులు, అవసరమయ్యే మెటీరియల్, పిక్టోరియల్ మెటీరియల్ అన్నీ మా సారే చేసేవారు. కన్జ్యూమర్ క్లబ్లో మేము స్టేట్ ఫస్ట్కి వెళ్ళాము. మాకు అక్కడ జడ్జి గారు కూడా బాగా పొగిడారు. మేము జీవ వైవిధ్యంలో షార్ట్ ఫిలిం తీసాము. దాంట్లో ఫస్ట్ ప్రైజ్ వచ్చింది. మేము G20 ఇక్కడ కండక్ట్ చేసాము. ఎంతో బాగా వచ్చింది. మేము మా స్కూల్లో రోజు ప్రేయర్లో న్యూస్ చదివే వాళ్ళం. దాని ద్వారా మాలో ఉండే భయం మొత్తం పోయేది. దీనికి మేము సార్కి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. మాలో ఉండే ప్రతిభను గుర్తించి మాకు ఎప్పుడు సహాయం చేసేవాళ్ళు. మేము కేంద్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. మా సార్కి జాతీయ ఉపాధ్యాయ అవార్డు ఇస్తున్నందుకు ధన్యవాదాలు. భారత కమ్యూనిస్టు పార్టీ సెంట్రల్ పార్టీ శిక్షణా తరగతులు తిరుపతి బైరాగిపట్టణలోని గంధంనేని శివయ్య భవన్లో ప్రారంభమయ్యాయి. ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన సిపిఐ జాతీయ కార్యదర్శి డాక్టర్ బిఎస్ కాంగో పార్టీ పతాకాన్ని ఎగురవేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశంలోని యువత సామాజిక, రాజకీయ, ఆర్థిక విషయాల మీద అవగాహన పెంచుకుని సామాజిక రుగ్మతలను రూపుమాపడానికి ముందుకు రావాలన్నారు. ప్రపంచంలో 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా చెబుతున్నప్పటికీ భారతదేశంలో రోజురోజుకు పేదరికం పెరగడానికి పాలకులు అవలంబిస్తున్న పెట్టుబడిదారీ విధానాలే కారణమన్నారు. మానవాళి మనుగడ సోషలిజంతోనే సాధ్యమన్నారు. సిపిఐ విద్యా విభాగం కన్వీనర్ అనిల్ రాజంవాలే మాట్లాడుతూ విద్యార్థులు పుస్తక పఠనం అలవరుచుకోవాలని, రోజు
రోజువారీ వస్తున్న మార్పులపై ఎప్పటికప్పుడు విద్యార్థులు శిక్షణ పొందడానికి ఈ తరగతులు ఎంతగానో దోహదపడతాయన్నారు. ప్రస్తుత రాజకీయాలు భ్రష్టు పట్టాయని వాటిని మార్చడానికి సైద్ధాంతికంగా విద్యార్థులు యువత తయారు కావాలన్నారు. ఏఐఎస్ఎఫ్ జాతీయ ప్రధాన కార్యదర్శి దినేష్ శ్రీరంగరాజ్, నాగపూర్ యూనివర్సిటీ ప్రొఫెసర్ యుగల్ రాయల్, ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె శివారెడ్డి, సిపిఐ జిల్లా కార్యదర్శి మురళి, ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు నవీన్, ప్రవీణ్ పాల్గొన్నారు. మహారాష్ట్ర, పాండిచ్చేరి, కేరళ, తమిళనాడు, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఒడిశా, రాజస్థాన్ తదితర రాష్ట్రాల నుండి శిక్షణా తరగతులకు హాజరయ్యారు. విద్యా రంగంలో వస్తున్నటువంటి మార్పుల మీద వాటి మీద స్టడీ చేయడానికి ఈ క్లాసులు ఎంతగానో ఉపయోగపడుతున్నాయి. ముందుగా ఈ శిక్షణా తరగతులు ఉద్దేశించి డాక్టర్ అనిల్ రాజంవాలే గారు మాట్లాడాల్సిందిగా కోరుతాం. We have a regular teaching program according to central syllabus in which a large number of more than a dozen subjects are taught. The aim is to make our cadres, workers and members strong in and effective in political understanding. That is the main. మన భారతదేశంలో ఎక్కడైతే ఐడియాలజికల్ క్లాసెస్ జరుగుతాయి, ఈ క్లాసెస్లో కమ్యూనిస్ట్ పార్టీ, స్టేటు, ఇంకా సమాజంకి వచ్చిన భవిష్యత్తులో లీడర్షిప్ డెవలప్ చేస్తాం. వాళ్ళకి ఫిలాసఫీ, పొలిటికల్ ఎకానమీ, ఆర్గనైజేషన్, హిస్టరీ ఇలాంటి విషయాలు చెప్పేసి వాళ్ళకి ఒక సోషల్ సైన్స్ నాలెడ్జ్ ఇచ్చేసి వచ్చిన ఫ్యూచర్ గురించి లీడర్షిప్ డెవలప్ చేసిన పని ఇక్కడ చేస్తున్నాం. They need to understand the Communist Party because the ideological training is very must. That's what Communist Party of India is going to touch 100th year centenary in coming December. So why? Because we have that ideological, political, organizational training we are giving every year to the young cadres. That's what we are strong. We are moving whatever the hurdles we face, we are overcome. So that's what this training camp we are teaching for our young cadres. విద్యుత్ అమరవీరుల సంస్మరణ సభ తిరుపతి యశోదానగర్లోని సిపిఎం కార్యాలయంలో జరిగింది. కరెంటు ఛార్జీలు తగ్గించాలని 2000 సంవత్సరంలో 10 వామపక్ష పార్టీలు, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఉమ్మడిగా రాష్ట్రంలో విద్యుత్ మహోద్యమం ఉవ్వెత్తున సాగించారు. ఆగస్టు 28వ తేదీన హైదరాబాద్లోని బషీర్బాగ్లో ఆనాటి ప్రభుత్వం ఉద్యమకారులపై పాశవికంగా కాల్పులు జరిపి రామకృష్ణ, విష్ణువర్ధన్ రెడ్డి, బాలస్వాములను బలిగొంది. వారు ఆ ఉద్యమంలో అమరులై నేటికి 24 ఏళ్లు అవుతున్న సందర్భంగా విద్యుత్ అమరవీరుల సంస్మరణ సభ నిర్వహించారు. సిపిఎం నగర కార్యదర్శి టి సుబ్రహ్మణ్యం అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వందవాసి నాగరాజు, సిపిఐ జిల్లా కార్యదర్శి పి మురళి మాట్లాడుతూ ప్రభుత్వం ప్రపంచ బ్యాంకు షరతులకు తలొగ్గి విద్యుత్ భారాలు వేయవద్దని కోరుతూ 2000 సంవత్సరంలో వామపక్షాలు, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఉమ్మడి రాష్ట్రంలో విద్యుత్ మహోద్యమం సాగిందని, ఆ ఉద్యమ ఫలితంగా కొద్ది సంవత్సరాల పాటు ప్రభుత్వాలు విద్యుత్ ఛార్జీల జోలికి వెళ్లలేదన్నారు. ప్రపంచ బ్యాంకు సంస్కరణల వేగం తాత్కాలికంగా తగ్గిందని, ఆ పోరాట ఫలితంగానే ఈ 24 ఏళ్ల కాలంలో కేంద్ర రాష్ట్రాల్లోని వివిధ పార్టీల ప్రభుత్వాలు చాప కింద నీరులాగా విద్యుత్ రంగంలో ప్రమాదకర విధానాలను అమలు చేస్తున్నాయన్నారు. ఈ సంస్కరణలతో ప్రజలకు చౌకైన, నాణ్యమైన, నిరంతరాయమైన విద్యుత్ అందుతుందని పాలకులు నమ్మబలికారు. కానీ ఈ కాలంలో విద్యుత్ భారాలు మరింత పెరిగాయని, ప్రమాదాలు ఆగలేదని, కోతలు పూర్తిగా తగ్గలేదన్నారు. వ్యవసాయం, విద్యుత్ ఒడిదుడుకులతోనే సాగుతోందన్నారు. మొత్తంగా పాలకుల మాటలు అబద్ధాలని రుజువయ్యాయని, సంస్కరణలు విఫలమయ్యాయని, ప్రజలకు కష్టాలు తప్పలేదని, విద్యుత్ కార్పొరేటర్ల చేతిలో బందీగా మారిందన్నారు. ఈ 10 సంవత్సరాల్లో కేంద్రంలో బీజేపీ విద్యుత్ రంగంలో దోపిడీని తీవ్రతరం చేసిందని, కేంద్ర విద్యుత్ రంగం చట్టానికి సవరణలు చేయడానికి శతవిధాలా ప్రయత్నించిందన్నారు. చట్టరూపం దాల్చకపోయినా దొడ్డిదారిన దురదృష్ట విధానాల్లో అమలు చేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యుత్ రంగం మొత్తాన్ని అదానీ, టాటా వంటి బడా కార్పొరేటర్లకు కట్టబెడుతున్నారన్నారు. విద్యుత్ బాధుడులు లేకుండా చేస్తామని, ప్రైవేటు కంపెనీల దోపిడీ అరికడతామని వైసీపీ 2019లో అధికారంలోకి వచ్చిందన్నారు. కేంద్ర ప్రభుత్వ షరతులకు లొంగి వైసీపీ ఈ 5 ఏళ్లలో దొడ్డిదారిన ప్రజల కళ్లుగప్పి ముక్కలు ముక్కలుగా 32,000 కోట్ల రూపాయల భారం మోపిందన్నారు. ఛార్జీల పెంపు, స్లాబుల మార్పిడి, విద్యుత్ సుంకం, స్థిర ఛార్జీలు, కస్టమర్స్ ఛార్జీలు, అదనపు లోటు డిపాజిట్లు ఇలా పలు రూపాల్లో దండుకుందని ఆరోపించారు. టీడీపీ ప్రభుత్వం తెచ్చిన సర్దుబాటు ఛార్జీల విధానాన్ని వైసీపీ పూర్తి స్థాయిలో అమలు చేసిందన్నారు. ఏనాడో వాడిన కరెంటుకు లోటు సాకుతో వైసీపీ పాలనలో 3 రకాల సర్దుబాటు ఛార్జీలను 9,863 కోట్ల రూపాయలు అదనంగా వసూలు చేయడం దుర్మార్గమైన చర్యగా అభివర్ణించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నేతలు కందారపు మురళి, జయచంద్ర, మాధవ్, సాయిలక్ష్మి, లక్ష్మి, హేమలత, కె వేణుగోపాల్, బుజ్జి, చిన్న, ఎన్డి శ్రీనివాసులు, నరేంద్ర, మల్లికార్జునరావు, జయంతి, గంగులప్ప, సిపిఐ నాయకులు ఎన్డి రవి, గోవిందస్వామి, శివ తదితరులు పాల్గొన్నారు.
రైతాంగాన్ని ఆదుకుంటామని చెప్పడం జరిగింది. మోటార్లకు మీటర్లు పెట్టేది రద్దు చేయాలని చెప్పేసి కూడా అది కూడా విద్యుత్ సంస్కరణలో భాగమే అని చెప్పేసి కూడా మేము చెప్తా ఉన్నాం. ఛార్జీలు 2014, 2016 నుండి ఉన్నటువంటి ఛార్జీలన్నీ కూడా తిప్పి రీడింగ్లో ఇప్పుడు కొడతా ఉన్నారు. ప్రజలపైన భారం వేస్తూ ఉన్నారు. కాబట్టి మరొక విద్యుత్ ఉద్యమం ఏర్పడక ముందే రాష్ట్ర ప్రభుత్వాలు కూడా స్పందించి విద్యుత్ ఛార్జీలు పెంచకుండా ఉండాలని చెప్పేసి 2000 సంవత్సరం నుండి 2016-17 వరకు ఏ రాష్ట్ర ప్రభుత్వం అధికారం వచ్చినా విద్యుత్ ఛార్జీలు పెంచడానికి భయపడతా ఉన్నారు. ఇవాళ 2018 నుండి విచ్చలవిడిగా 2024కు దాదాపు 150 రూపాయలు 160 రూపాయలు వస్తున్నటువంటి ఇండ్లకు ఇవాళ 2000 రూపాయలు కరెంట్ ఛార్జీ వస్తూ ఉంది. సన్నాబన్న సాధారణమైనటువంటి మిడిల్ క్లాస్ అంపై ఒక ఏసీ పెట్టుకుంటే 2500, 3000 రూపాయలు విద్యుత్ ఛార్జీలు వస్తూ ఉన్నాయి. ఈ పెంచినటువంటి విద్యుత్ ఛార్జీలన్నీ కూడా ఇప్పుడు ప్రభుత్వం తగ్గించాలని చెప్పేసి తగ్గిస్తామని చెప్పేసి ఇచ్చినటువంటి హామీలను కూడా అమలు చేయాలని చెప్పేసి వామపక్ష పార్టీలుగా డిమాండ్ చేస్తున్నాం. ఈ షిరిడి సాయి ఎలక్ట్రికల్ నుంచి వీళ్ళు ఎన్ని కుంభకోణాలు ఎన్ని నిధులు తీసుకున్నారో మనకందరికీ తెలుసు. చివరికి టీడీపీ కూడా 40 కోట్ల రూపాయలు ఎలక్షన్ బాండ్ రూపంలో తీసుకున్న విషయం మనం చూసాం. ఇది సిగ్గుచేటని చెప్పేసి మనం ఖచ్చితంగా చెప్పాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఇటువంటి సంస్కరణల రూపంలో ప్రజల మీద భారాలు మోపి ప్రజలందరినీ కూడా నట్టేట ముంచడానికి ప్రయత్నం చేస్తున్నారు. అతి తక్కువ ధరకు రావాల్సిన ఈ విద్యుత్తుని బొగ్గు రూపంలో అదానీ అంబానీ నుంచి పెద్ద ఎత్తున పెంచేసి చౌకగా వస్తున్న బొగ్గుని 1000 కోట్ల రూపాయలు అదనం చేసి ఈరోజు ప్రజల మీద భారం వేస్తున్నారు. ట్రూ ఆఫ్ ఛార్జీలని, అడ్జస్ట్మెంట్ ఛార్జీలని, ఫ్యూయల్ ఛార్జీలని రకరకాల పేర్లు పెట్టి ప్రజల మీద భారాలు మోపుతున్నారు. దీన్ని ప్రజానీకం అప్రమత్తంగా ఉండాలని, అమరవీరులు ఏదైతే వాళ్ళు ప్రాణత్యాగం చేసి ప్రజలందరి కోసం ప్రజలకు భారాలు మోపకుండా ఒక ఉన్నతమైన ఒక నాణ్యమైన విద్యుత్తుని అందించాలని వాళ్ళు కోరారో వారి ఆశయానికి బద్దైపోయి ప్రయత్నం చేయాలి. చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేకించి కూటమి నాయకులు ఆలోచించాలి. మీరు ఆ రోజు చెప్పిన మాట ఏమిటి, ఈరోజు చేస్తుంది ఏమిటి? ప్రజల్ని ఈ రకంగా ద్రోహం చేస్తారా? సంస్కరణలు అంటే వైసీపీ అయినా టీడీపీ ఒకే బాటలో నడవాల్సిన పరిస్థితి ఉందా అని చెప్పి ఆలోచించమని చెప్పేసి వామపక్షాలు కోరుతున్నాం. ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఏపీయూడబ్ల్యూజే చిత్తూరు జిల్లా కార్యవర్గం బుధవారం ఏకగ్రీవంగా ఎన్నికైంది. చిత్తూరు జిల్లా కార్యవర్గం ఎన్నికలకు నామినేషన్లకు అన్ని పదవులకు ఒక్కో నామినేషన్ వచ్చినందున ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ఎన్నికల అధికారి ఎం కృష్ణయ్య ప్రకటించారు. ఎన్నికల పరిశీలకులుగా ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర కార్యవర్గ సభ్యులు డాక్టర్ ఎం ప్రసాద్ హాజరయ్యారు. జిల్లా అధ్యక్షులుగా ఎం లోకనాథన్, ప్రధాన కార్యదర్శిగా బి మురళీకృష్ణ, ఆర్గనైజేషన్ కార్యదర్శిగా కెఎం అశోక్ కుమార్, ఉపాధ్యక్షులుగా మురహరి రెడ్డి, ఎస్ శివకుమార్, కోటేశ్వర్ యాదవ్, సహాయ కార్యదర్శులుగా ఇషార్ అహ్మద్, చంద్రమోహన్, కోశాధికారిగా జీవాలప్ప, కార్యవర్గ సభ్యులుగా గోవిందస్వామి, కె రమేష్, జగన్నాథం, ఎల్ఎస్ ఖాన్, సురేష్, జి సుధాకర్ నాయుడు, పలమనేరుకు చెందిన సుబ్రహ్మణ్యం, ఉదయారెడ్డి, జయకర్, డి జీవన్ కుమార్ రెడ్డి, నగిరి సుబ్రహ్మణ్యం, వెంకటేశ్వర్లు ఎన్నికయ్యారు. ఎన్నికల అనంతరం జిల్లా యూనియన్ నూతన కార్యవర్గం పరిచయ కార్యక్రమం, తొలి కార్యవర్గ సమావేశం చిత్తూరు ప్రెస్ క్లబ్లో నిర్వహించారు. ఎన్ని నామినేషన్లు అయితే అవసరమవుతుందో అన్ని నామినేషన్లే రావడంతో పోటీ లేనందున ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. ప్రధానంగా జిల్లాలు విడిపోయిన అనంతరం నూతన జిల్లాల్లో కొత్త కమిటీలు అనేది నియమిస్తూ వస్తున్నాం. దాదాపుగా రాష్ట్రంలో 24 జిల్లాల్లో నూతన కమిటీలను వేసుకోవడం జరిగింది. ఈ నెల 31వ తేదీ లోపల మన జిల్లా కమిటీలు పూర్తి చేసి వచ్చే నెలలో జరిగేటువంటి రాష్ట్ర ఎన్నికలకు వెళ్ళాలని చెప్పి భావించడం జరిగింది. ఏమున్నా కూడా మనమంతా సంఘటితంగా కలిసి జిల్లాలోని 7 నియోజకవర్గాల్లో అందరూ కూడా ఇప్పుడు పోటీ చేయడం జరిగింది. అందరూ కూడా ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నిక కావడం కూడా జరిగింది. ఇక్కడ ఏ సమస్య వచ్చినా కూడా జర్నలిస్టులకి అంతా కలిసిమెలిసి ఐకమత్యంగా ఉండి మన సమస్యలపైన పోరాటం చేయాలని, ఎవరు ఏదున్నా కూడా మన ఇల్లు ఇది, ఇంట్లో సమస్యలు ఉన్నట్టే ఉంటాయి, ఇంట్లో సమస్యల్ని మనమే పరిష్కరించుకోవాలా. ఇక్కడ జర్నలిస్టులు అందరూ ఒకటే, ఏమున్నా కూడా బయట మనపై ఏ ఒక్క సమస్య వచ్చినా మన పైన ఏమన్నా మాట్లాడినా సరే, మన సంక్షేమానికి సంబంధించి సరే ఎవరు ఏ ఒక్క సలహా ఇచ్చినా స్వీకరించడానికి సిద్ధంగానే ఉంటాం, అందరికీ అందుబాటులోనే ఉంటాము. మెంబర్షిప్ దగ్గర నుండి ప్రతి ఒక్కదానికి కృషి చేసిన లోకాకు, అదేవిధంగా తిరుపతి నుండి గైడ్ చేసిన మన్యం చంద్రశేఖర్ సార్కు, ప్రసాద్కు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. ఎలక్షన్స్ కోసం వచ్చిన సీనియర్ జర్నలిస్టు కృష్ణయ్య సారు, సుభాష్ సార్ కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఇక్కడ ఈరోజు మాతో పాటు ఇనానమస్ అయిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతూ
అందరికీ కృతజ్ఞత. ఈరోజు జరిగిన జిల్లా ఎన్నికలకు ప్రతి ఒక్కరు కూడా సహకరించారు. ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా అందరూ పూర్తి సహకారాన్ని అందిస్తూ జిల్లా నూతన కమిటీ ఎన్నికల అందరికీ కూడా చేతులెత్తి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అలాగే జిల్లాలో ఏ ఒక్క విలేకరికి కూడా చిన్న కష్టం వచ్చినా మన యూనియన్ బలమైన అండగా ఉండి ప్రతి ఒక్క కష్టాలని పరిష్కరించే దిశగా మేము పనిచేస్తామని పదే పదే చెప్తున్నాను. ఎవరు కూడా ఏ కష్టం వచ్చినా నేరుగా వచ్చి మన ప్రెస్ క్లబ్కి వచ్చి మన నాయకులకు చెప్తే మేము తప్పనిసరిగా మీ వెనక ఉంటామని తెలియజేస్తూ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. చెన్నైకు చెందిన ట్రెటికో ఇంజనీరింగ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ చైర్మన్ కార్తిక్ టీటీడీకి చెందిన లారీ చేసెస్కు 8 లక్షల రూపాయల విలువగల బాడీ ఫిట్ చేసి బుధవారం ఉదయం తిరుమల శ్రీవారికి విరాళంగా అందించారు. ఈ మేరకు లారీ రికార్డులను తిరుమలలోని శ్రీవారి ఆలయం చెంత టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరికి అందించారు. ముందుగా వాహనానికి పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీటీడీ రవాణా విభాగం జీఎం శేషారెడ్డి, తిరుమల డిఐ సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు. ఇక వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పరిశ్రమల యాజమాన్యాలు పరిశ్రమల్లో భద్రతా ప్రమాణాలు తప్పకుండా అమలు చేయాలి. పరిశ్రమల్లో సెక్యూరిటీ ప్లాన్, డిజాస్టర్ మేనేజ్మెంట్ ప్లాన్ సిద్ధంగా ఉండాలి. పరిశ్రమల ప్రతినిధుల సమావేశంలో జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్, ఎస్పీ సుబ్బరాయుడు. మానవాళి మనుగడ సోషలిజంతోనే సాధ్యం. సెంట్రల్ పార్టీ శిక్షణా తరగతులను ప్రారంభించిన సిపిఐ జాతీయ కార్యదర్శి డాక్టర్ బిఎస్ కాంగో. మహిళల భద్రతకు పెద్దపీట వేస్తూ విస్తృతంగా అవగాహన కార్యక్రమాల నిర్వహణ. విద్యార్థినులు, యాత్రికులతో మమేకమైన తిరుపతి మహిళా రక్షక పోలీసులు. ఆగని విద్యుత్ బిల్లుల బాధుడు, మారని పాలకుల విధానాలు. విద్యుత్ అమరవీరుల సంస్మరణ సభలో వామపక్ష నేతలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.